ఆరాధన మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడు మా ప్రభువా, నీకే స్తోత్రాలు. తల్లిగా తండ్రిగా మా తండ్రి, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మా తండ్రి పోషించి సంరక్షించి నీ మార్గాల్లో నడిపించి నీ కొరకైన సాక్షులుగా మేము ఉండటానికి మా ప్రభువా నీ కృపా సహాయాన్ని మాకు దయచేసి ఈ చివరి రాత్రి మా ప్రభువా ఈ సంవత్సరంలో మరొక్కమారు నీ దివ్య సన్నిధిలో మేము చేరి ఈ సహవాసంలో నేను స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ముఖ్యంగా మా తండ్రి నీ కుమారుడు మా తండ్రి కిషోర్ గారు మా ప్రభువా నీ వాక్యపు లోతులను మా తండ్రి మాకు విప్పి చెప్తూ ఉండగా మా తండ్రి నీ ఆత్మతో ఆ బిడ్డను అభిషేకించండి, మా హృదయాలను తెరవండి, మాకు కావలసిన ఆధ్యాత్మిక సంతృప్తిని దయచేయమని నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ఆరాధన కొనసాగించడానికి మన కీర్తన పుస్తకాల్లో 600 కీర్తన అదేవిధంగా నిలబడి ఉండి ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తం అనే కీర్తన పాడుకుందాం. ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తమా ధ్యానింపనాసక్తి జ్ఞానము కలిగించు జ్ఞాన స్వరూపుడు జ్ఞానాత్మ చేనిను ధ్యానింపవే చిత్తమా వర్ష అరయాని తలపులో నగములు నీకు పరిశుద్ధుడి క్షింప అరయాని తలపులు నగములకు పడు నీకు పరిశుద్ధుడి క్షింప బహుగా కనపడుచుండు ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తమా పరిగింప పలుకుల పాపమగు పడు నీకు పరిశుద్ధుడరయగ నపడును నీయది ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తమా క్రియలను చింతింప మైలా కనపడుగాన భయమొందిన మిగను పడవే క్రీస్తుని దరికి ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తమా దేవుని ఘన ప్రేమ దినదినము తలపోయా నీవు పొందగవచ్చు నీకమైన శుద్ధి ధ్యానింపవే చిత్తమా
ధ్యానింపవే చిత్తమా స్మరింపనీలోన వరరక్షకుని పాట్లు భరింపనొప్పుదువే పాపముక నిమిషంబు ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తమా హృదయంబు విమలాత్మ సదనంబుగా వింప పదవే శీఘ్రంబుగా పరమ జనకుని కడకు ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తమా దేవుని సేవింప తిరముగా నాశించి దేవాత్మ కొరకీవు దినము దేవుని వేళ ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తమా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర్చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతం నకును నీ నివాస స్థలం నకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు నాకు ఆనంద సంతోషము కలుగు చేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను ప్రభునందు ప్రియులారా యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనితైకు కుమారుని ఇచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరియైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన యొక్క కుమారునిచ్చి
ఆయన మూలమున మన పాపలన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నా మందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులు కుమార్తెలకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడుదురు. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికీ దయచేయము. ఈ వర్షాంత ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన వర్షాంత దినం కోసం సాయంకాల దినం కోసం ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. Jangan kau
తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల దేవా, మా పరలోకపు తండ్రి, నీవు ప్రతి ఉదయమున నీ కృపను మాకు నూతనంగా కనపరుచున్నావు. ప్రతి రాత్రి కాల సమయంలో నీ క్షేమాన్ని విస్తరింపచేయుచున్నావు. మేము నీ దయకు ఎంత మాత్రమో పాత్రము కాకపోయినా మా శరీరాత్మలకు కావలసినవన్నీ సమృద్ధిగా అనుగ్రహించు ఉన్నావు. నీవు మా ఎడల చూపిన దయాదాక్ష్యములను మేము హృదయపూర్వకంగా ఒప్పుకొని నీ మేళ్లన్నిటి నిమిత్తము ఈ సంవత్సరాంతం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మనస్ఫూర్తి అయిన విధేయతతో నిన్ను సేవించుటకు నీ పరిశుద్ధాత్మను దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించు పరిపాలించును నీకు మాడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో కూర్చోండి. ఈ ఆరాధన కోసం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. వాచ్ నైట్ సర్వీస్ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దించు. సంవత్సరాంత వందనార్పిత ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం లూకా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. లూకా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 6వ వచన ప్రారంభం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఈ వాక్యం ఇంతటితో ముగిచినది. కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి ఎలిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. ఈ సంవత్సరాంతపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మన ప్రియులు, స్నేహితులు కిషోర్ కుమార్ గారు
ఉన్నారు. వారి కొరకు దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ ధ్యానానికి సిద్ధపడగా మనందరం కలిసి 462వ కీర్తన జయ ప్రభు యేసుని కీర్తన నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను జవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను జవిగొని, పయనము చేసెదమా ప్రభువే పడి, పయనము చేసెదమా ప్రభువే పడి, జయ ప్రభు యేసుని వెంబడి చుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ఆదరణయు అధిక బలమును, ఆత్మగతమును, కవనిలో అందరి రక్షయు, ఆదర్శంబవు ఆయన వాక్యమే, ఆదర్శంబవు ఆయన వాక్యమే, అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము చూపగా, జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. నరవిరోధులు మమ్ము చూడగా దరి చేరెద యేసు, ప్రభునే దరి చేరెద యేసు. దాత్రి దురాసల దంభములన్నిటి, దాత్రి దురాసల దంభములన్నిటి, మైత్రిని వీడి నడచెద యేసుతో, మైత్రిని వీడి నడచెద యేసుతో, జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను, నీదగు మాదిరి జాడలను. మా పాదములను తోట్రిలగుండగా, మా పాదములను తోట్రిలగుండగా, మాకిడు బలమును ఈ కృపదినమున, మాకిడు బలమును ఈ కృపదినమున, జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. మా కొరకై నడచిన మార్గము చూడగను, మేము మార్గము చూడగను. మా రక్షకని అడుగు జాడలు, మా
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరపు చివరి గడియలో మనలను తన ఆలయమునకు నడిపించి, ఈ సంవత్సరపు చివరి గడియలోనూ క్రొత్త సంవత్సరపు మొదటి గడియలోనూ ఆయన సన్నిధిలో గడుపుటకు మనకు అనుగ్రహింపబడిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మహోన్నతుడైన దేవుడు స్తుతి నొందునుగాక. ఈ సమయంలో ఆయన వాక్యమును ధ్యానించుటకు నాకు అనుగ్రహింపబడిన ఈ భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన ఈ అవకాశమును బట్టి బిషప్ గారికి, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రత్యేక ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు పత్రికా పాఠంగా ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనముల వరకు, సువార్త పాఠంగా లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనములు చదవబడగా విన్నాము. ఈ వాక్యాల మీద ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున మా తండ్రి, సర్వశక్తుడా, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి, ఈ సంవత్సరపు చివరి గడియలో మమ్మలను నీ ఆలయమునకు నడిపించి, నీ సన్నిధిలో కొంచెము సమయం గడుపుటకు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది నిమిషాలలో మేము ప్రవేశించబోయే నూతన సంవత్సరములో మేము నీ వాక్యానుసారమైన జీవితమును కలిగినట్టుకు నీ వాక్యము ద్వారా మాకు తెలియజేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. రివ్యూ మీటింగ్స్ ఆఫీసెస్లోనూ కంపెనీస్లోనూ పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి. ఈ రివ్యూ మీటింగ్స్లో ఒక పర్టిక్యులర్ పీరియడ్లో జరిగిన ప్రోగ్రెస్ను విచారణ చేసి, ఏమైనా లోటుపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకొని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అవన్నీ చర్చించడము జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఈ మీటింగ్స్లో బాస్ తన క్రింది వారి పనితనాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు. కాబట్టి క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఈ మీటింగ్స్కి ముందుగానే తమ పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇవే కాకుండా గవర్నమెంట్ ఆఫీసెస్లో మా పై అధికారులు ప్రతి సంవత్సరము యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు ఇవ్వవలసి ఉంటుంది. ఈ రిపోర్ట్ ఇవ్వడానికి ముందు మేము మా పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ ఇవ్వవలసి ఉండేది. ఆ సంవత్సరంలో మాకు ఇవ్వబడిన టార్గెట్స్, వాటికి మా అచీవ్మెంట్స్ ఇందులో మేము ఇవ్వవలసి వచ్చేది. మా పై అధికారులు వాటి మీదే కాకుండా మా కాండక్ట్ మీద కూడా తమ కామెంట్స్ని ఇచ్చేవారు. ఈ రిపోర్ట్స్ బాగుంటేనే ఫర్దర్ ప్రమోషన్స్కి అర్హులం అవుతాము. మన దైనందిన జీవితంలో ఈ సంవత్సరము మన పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఏమిటి అని ప్రశ్నించుకుంటే, లేదా గతించబోతున్న ఈ సంవత్సరము నీకు ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే, నా వరకైతే నేను అడిగిన వారికి అడగని వారికి కూడా నా ఆటోబయోగ్రఫీ వినిపించాను. జనవరిలో నా తమ్ముడు చనిపోయాడు, ఫిబ్రవరిలో మా అత్తగారు చనిపోయారు, ఆ తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత నెలల్లో మా అమ్మాయి ఉద్యోగం చేస్తున్న కంపెనీ మూసివేయబడింది. తనకి వెంటనే ఇంకొక ఉద్యోగం జరిగినప్పటికీ
ఆ పాత కంపెనీలో మాకున్న ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ పోయింది. దానివలన నేను పెద్ద మొత్తం పెట్టి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకొనవలసి వచ్చింది. ఇలా ఈ సంవత్సరం అంతా ప్రతి నెలలో ఏదో ఒక నష్టం నాకు జరిగింది. ఈ సంవత్సరం నాకు ఏమీ బాగలేదు అని చెప్పుకుంటూ పోయాను. ఇతరుల విషయంలో దీనికి భిన్నంగా జరిగి ఉండవచ్చు. వారికి అన్ని విధాలుగా మంచే జరిగి ఉండవచ్చు ఈ సంవత్సరం. అయితే స్పిరిచువల్గా మన ప్రోగ్రెస్ ఎలా ఉంది ఈ సంవత్సరం అని రివ్యూ చేసుకుంటున్నామా అంటే చాలామంది విషయంలో నో అనే చెప్పవచ్చు. ప్రతిరోజు బైబిల్ చదువుకున్నాము, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము, క్రమం తప్పకుండా చర్చ్కి వెళ్తూ ఉన్నాము, టైమింగ్స్ మెయింటైన్ చేశాము అని ఇలా చెప్పుకోవచ్చు. కానీ వాక్యానుసారంగా మన జీవితంలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? మనలోని లోటుపాట్లు గ్రహించుకొనగలిగామా అని రివ్యూ చేసుకుంటున్నామా అంటే చాలామంది విషయంలో నో అనే చెప్పవచ్చు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అయితే మీకు మీరు రివ్యూ చేసుకోకపోవచ్చు, కానీ నేను మీ ప్రోగ్రెస్ని రివ్యూ చేస్తున్నాను అని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చదవబడిన సువార్త పాఠము లూకా సువార్త 13వ అధ్యాయంలో 6-7 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. ఆ ప్రదేశంలో అంజూరపు చెట్లు ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఫలిస్తుంటాయి, కొన్ని చెట్లు ఫలించనివి ఉండవచ్చు. కానీ వాటి గురించి చింతలేదు. అయితే ఈ పర్టికులర్ అంజూరపు చెట్టు గురించి తోట యజమాని చింతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ చెట్టును ఆయన ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు, దానికి కావలసినవన్నీ అమరుస్తున్నాడు. అది ఆయన స్వంత ప్రాపర్టీ. అది మంచి కాపు కాసి దాని గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీలను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. వారికి శ్రేష్టమైన దేశమును అనుగ్రహించాడు. వారి ద్వారా అన్యజనులు తానే నిజమైన దేవుడని తెలుసుకొనవలనని ఆశించాడు. నిజంగానే అనేక సందర్భాలలో అన్యజనులు, వారి రాజులు కూడా యెహోవాయే నిజమైన దేవుడు అని ఆయనకు భయపడ్డారు. కానీ ఇశ్రాయేలీలు ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకొని అనేక మార్లు ఆయన మీద తిరుగుబాటు చేసి తమ దేశము నుండి వెళ్ళగొట్టబడి దేశాలకు చెదిరిపోయగా చూస్తున్నాం. ఇప్పుడు తిరిగి వారు తమ స్వంత దేశానికి వచ్చినప్పటికీ ఈ దేశము మీది కాదు అని వారి నాశనం చేయడానికి వారి చుట్టూ ఉన్న దేశాలు వారి మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎప్పుడు వచ్చి మీద పడతారో అని నిరంతరము వారు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులలో ఇశ్రాయేలీలు ఉన్నారు. తమ దేవుని మీద తిరుగుబాటు వారిని ఇటువంటి పరిస్థితులకు నెట్టివేసింది. దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పరచుకున్నట్టే యేసుక్రీస్తు ద్వారా మనలను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు.
తృణీకరింపబడిన వారంగా ఉన్న మనలను లేవనెత్తి ఆ తృణీకరించిన వారి మధ్యనే ఒక గౌరవప్రదమైన జనముగా నిలబెట్టి వారి మధ్య మనము మంచి ఫలములు ఇచ్చే చెట్టులాగా ఉండాలని, మనలను బట్టి తానే నిజమైన దేవుడని వారు తెలుసుకున్నట్లు మనలను ఏర్పరచుకున్నాడు. ఆ విధముగా మనమున్నామా అని ఈరోజు ఈ సంవత్సరంలోని మన పర్ఫార్మెన్స్ని దేవుడు రివ్యూ చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన దృష్టిలో మనము ఫలించని వారంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరమునికే కాదు, గత 3 సంవత్సరాలలో మన పర్ఫార్మెన్స్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 7వ వచనములో అంటూ ఉన్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో అంటూ ఉన్నాడు. అంటే 3 సంవత్సరాలకు ముందు ఈ చెట్టు తన ఫలాన్ని ఇచ్చుండొచ్చా? తర్వాత తన ఫలాన్ని ఇవ్వడం మానివేసిందా? మేబీ అయి ఉండొచ్చు. మనము కూడా ఇంతకుముందు వెలుగుచ్చువారముగానే ఉండి క్రొత్తగా పుట్టుకొచ్చిన ఈ లోకాశలు, శరీరేచ్ఛలు, ఈ కొత్త స్నేహాల వంటివి మనలో ఉన్న దేవుని వాక్యాన్ని అణచివేసి ఫలాలు ఇవ్వని చెట్టు వలె చేస్తున్నాయా అని పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. దేవుడు తన స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి తనకు ఇష్టమైన రీతిగా మనం ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అలా ఉండని పక్షంలో తన నామము ఎందుకు వ్యర్థమైపోవాలని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలుగా ఫలం ఇవ్వని చెట్టు వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? నరికివేయము. ఫలం ఇవ్వని చెట్టును మనము కూడా ఉంచుకోము. దానిని తీసివేసి దాని ప్లేస్లో ఇంకొక చెట్టును పాతుకుంటాము. ఈనాడు క్రైస్తవ సమాజము ఫలం ఇవ్వని చెట్టు వలె ఉంటుంది కాబట్టి అన్యులకు వెలిగిచ్చేదిగా కాక హేళనకు గురి అయ్యేదిగా ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. తోట యజమాని అంటున్నాడు, ఇంకా ఎంతకాలము సహింతును? 3 సంవత్సరం నుండి ఫలాల కోసం వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకడం లేదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనములో యేసుక్రీస్తు కూడా ఒక అంజూరపు చెట్టు దగ్గరికి ఫలాల కోసం వెళ్ళాడు. కానీ అందులో ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఆయన దాన్ని శపించాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. ఆయన రాజ్యంలో ఆకులు సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. చర్చెస్ ఆకులతో నిండిపోతున్నాయి, కానీ ఫలాలు కనబడటం లేదు అని తెలియజేయబడుతూ ఉన్నాము. ఈ ఉపమానంలో తోట యజమానిని దేవునిగాను, తోటమాలిని యేసుక్రీస్తుగాను మనము గుర్తించగలము. దేవుడు చెట్టును నరికి వేయి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు మరి ఒక సంవత్సరము ఎక్స్టెన్షన్ అడుగుతూ ఉన్నాడు. 8వ వచనంలో దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అంటే ఇంతవరకు ఎరువు వేయలేదనా? వేయబడుతూనే ఉంది. అనేక మంది దైవ సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తూనే ఉన్నారు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ విత్తువాని ఉపమానంలో చెప్పబడినట్లు వాక్యము మొలవడం లేదు.
ఈనాటి ఉపమానంలో యేసుక్రీస్తు ఒక కండిషన్ మీద సంవత్సర ఎక్స్టెన్షన్ అడుగుతూ ఉన్నాడు. అది ఏమిటంటే 9వ వచనంలో చూడండి, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయము. సో నో మోర్ ఎక్స్టెన్షన్స్. ఈ ఉపమానములో ఎక్స్టెన్షన్ అడుగుతున్నాడు, కానీ ఇన్ రియాలిటీ మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనములో ఫలాలు లేని చెట్టును వెంటనే శపించాడు. దీనిని బట్టి యేసుక్రీస్తు కూడా పేషెన్స్కి ఒక లిమిట్ ఉంటుంది అని అర్థమవుతూ ఉంది. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఒకవేళ మన జీవితంలో నిజముగానే ఫలాలు లేనట్లయితే మన దినములు చెడ్డవిగా ఉంటున్నట్టే. దీని గురించి మనం చదవబడిన పత్రికా పాఠము ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 17 వచనములో దేవుని వాక్యము మనకు ఏమని సెలవిస్తూ ఉందంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. నిజముగానే ఇప్పటి దినములు చెడ్డవిగా ఉంటూ ఉన్నాయి. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్కి రేడియో మాత్రమే ఉండేది, కాబట్టి సమయము చాలా సద్వినియోగం అయ్యేది. దేవుని వాక్యము వినుటలో, చదువుటలో చాలా సమయం ఉండేది. దేవుని వాక్యము హృదయంలో నాటబడేటట్టు ఇతర యాక్టివిటీస్ ఏమీ ఉండేవి కాదు. కానీ రాను రాను ఎంటర్టైన్మెంట్ చేతిలోనికి వచ్చేసాక సమయము సద్వినియోగము అవ్వడం లేదు. దేవుని వాక్యము చదివినప్పటికీ విన్నప్పటికీ చేతిలోని ఎంటర్టైన్మెంట్ ఆ వాక్యాన్ని మరుగుపరుస్తూ ఉంది. అందుకే దినములు చెడ్డవి అని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ పరిస్థితులలో జాగ్రత్తగా నడుచుకొనమని హెచ్చరింపబడుతూ ఉన్నాము. జాగ్రత్తగా నడుచుకొనడం అంటే దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టుకొని నడవడమే. ఇక్కడ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె అని చెప్పబడింది. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. ఈనాడు క్రైస్తవ సమాజంలో దేవుని యందు భయభక్తులు లోపించడం వల్లనే జ్ఞానుల వలె నడుచుకొనకపోవడము. ఆ జ్ఞానము లేకపోవడం వల్లనే లోకాశలు, శరీరేచ్ఛలు, ధన వ్యామోహం వైపు సంఘాలు, క్రైస్తవులు పరుగులు పెట్టడం జరుగుతోంది. క్రైస్తవుల పట్ల అన్యులకు ఒకప్పుడున్న గౌరవం నశించిపోయింది. ఇంకా 17వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే, మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఈనాటి దేవుని వాక్యం ప్రకారము ప్రభువు చిత్తము మనము ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉండవలెనని. అవివేకులు ప్రభు యొక్క చిత్తమును గ్రహించరు అని దీని సారాంశము. సమయము సద్వినియోగపరచుకొనవలసిన వారమై ఉన్నాము. ఈ సంవత్సరము మన సంఘమునకు ఇవ్వబడుతున్న దేవుని వాక్యము ఏమిటంటే, కొలస్సీలకు రాబడిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి.
కొలస్సీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంగమునకు వెలుపల ఉన్నవారు ఎవరు? అన్యులు, ఇంకా ఇతర సంఘస్థులు. అన్యులకు మనము సంఘముగానే కాకుండా ఇండివిజువల్గా కూడా వెలుగిచ్చు వారముగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఇంకా ఇతర సంఘస్థులు కొన్ని కారణం వల్ల మన ఆలయమునకు వస్తూ ఉంటాయి. మన సంఘము వారికి మాదిరికరంగా ఉండినట్లు దేవుని యందు భయభక్తులతో జ్ఞానము కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. చివరిగా ఈ సంవత్సరము మోషే 90వ కీర్తనలో ప్రార్థించినట్లుగా, మోషే 90వ కీర్తనలో ప్రార్థించినట్లుగా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని దేవుని వేడుకొల్లము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు కడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలన్నీ వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఈనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము, నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మోషే ఒక్కడే దేవునితో ఒక స్నేహితుని వలె ముఖాముఖిగా మాట్లాడినవాడు. దేవుని స్వరూపం గురించి అందరికంటే బాగా తెలిసినవాడు, ఆయన ఉగ్రత గురించి తెలిసినవాడు. ఆ ఉగ్రతను చదువుకున్న లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాము. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఏలవర్ధమైపోవలను.
ఆ ఉగ్రత గురించి తెలిసినవాడు కాబట్టి దినములు లెక్కించుట నేర్పుమని మోషే అడుగుతూ ఉన్నాడు. ఎవ్రీ డే ఈజ్ ప్రెషియస్. ప్రతి దినము మన ప్రవర్తనను సరిచూసుకొనవలసిన వారమై ఉన్నాము. మనందరికీ బాగా తెలుసు, ప్రభు ముందు ఒకరోజు నిలబడవలసిన వారమై ఉన్నాము. అది ఏ రోజో ఏ మానవుడునో చెప్పలేడు. రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనములో యేసుక్రీస్తు చెబుతున్నాడు. మత్తయి సువార్త 24:36 యేసుక్రీస్తు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడు అయినను ఎరుగరు. ఈవెన్ జీసస్ డజంట్ నో అబౌట్ దట్ డే. దేవుడు ఎప్పుడు కమాండ్ ఇస్తే అప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ అయిపోతుంది. చదవబడిన ఉపమానంలో తోటమాలి 1 సంవత్సరము గడువు అడిగినట్టు మాత్రమే ఉంది, కానీ ఆ గడువు గ్రాంట్ అయినట్టుగా అక్కడ వ్రాయబడలేదు. శుభమా అని కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉంటే ఈ వాక్యము చేదుగానే ఉండవచ్చు, కానీ నాటి దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. సంఘం అప్రమత్తముగా ఉండాలి. ఈనాడు బయట కన్నా చర్చెస్లోనే ఎక్కువ పాపం జరుగుతూ ఉంది. దేవుని సంఘాన్ని స్వలాభం కోసము, సొంత కార్యాల కోసము వాడుకొనడం చూస్తూ ఉన్నాము. దేవుని ఆలయాలు రిక్రియేషన్ హబ్గా ఉంటూ ఉన్నాయి. మన సంఘము అలాగుండక ఫలమిచ్చు చెట్టు వలె ఉండులాగున దినములు లెక్కించుటకు నేర్చుకొని జ్ఞాన హృదయము కలిగి ఉండులాగున దేవుని ప్రార్థించుదాము. ఆ దిశగా దేవుడి ఈ సంవత్సరమంతా మనలను నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దేవుని సన్నిధిలో మౌనంగా నిలుచుండి కొంత సమయం వ్యక్తిగత ప్రార్థనలో మౌనంగా ప్రార్థించుకుందాం.
సర్వకృపానిధి మా పరం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడు మా ప్రభువా, మా బ్రతుల్లో తొంగి చూచే దేవుడు మా తండ్రి నీకే స్తోత్రాలు. మా తండ్రి మా అణువు పరిశీలించి మా తండ్రి మేము చేసే తప్పిదాలను మా తండ్రి క్షమించి మా ప్రభువా నీ కొరకైన సాక్షులుగా ఉండటానికి మా తండ్రి నీ యొక్క ప్రేమతో నీ ఆత్మతో మమ్మల్ని నించే గొప్ప దేవుడు మా తండ్రి మేము గుర్తించుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సర కాలం అంతట్లో మా తండ్రి మీరు మాతో నడిచారు, నీకే స్తోత్రాలు. మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లో, మా ఇరుకుల్లో మా ప్రభువా మీరు మీ చేయి పెట్టి మమ్మల్ని పైకి లేవనెత్తారు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా ఇదిగో మా తండ్రి ఈ క్షణం వరకు మా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా నీ కొరకైన మా తండ్రి సజీవ సాక్షులుగా ధైర్యంతో పట్టుదలతో మా తండ్రి నీ రక్షణ పాత్ర చేత పట్టుకొని మా తండ్రి మేము బయలువెడలు మా తండ్రి ఫలాలు ఇచ్చే ద్రాక్ష వలె మా తండ్రి మా జీవితాలు పుష్పించులాను మా తండ్రి మరొక్క మారు నీవు కార్చిన పవిత్రమైన రక్తంలో మమ్మల్ని కడుగుమని పరిశుభ్రపరచుమని నీ కొరకైన మా తండ్రి బిడ్డలుగా మా తండ్రి మమ్మల్ని మరొక్క మారు రూపాంతరం చెందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రభువా సంవత్సర కాలం మా తండ్రి 365 దినాలు మా తండ్రి మీరు మమ్మల్ని పోషించారు మా తండ్రి, మాకు సంరక్షణగా ఉన్నారు, నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా తండ్రి మేము అడిగిన ప్రతిదీ మా తండ్రి మీ గుప్పులు విప్పి మీరు మాకు దయచేశారు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము తప్పిదాలు చేసిన నీ మార్గాల నుంచి తొలగిపోయిన అనీతిమంతులుగా ఉన్నా మా తండ్రి వాటన్నిటినీ మా తండ్రి మీరు దృష్టించగా మా తండ్రి మా మీద ఆగ్రహించగా మా ప్రభువా మరొక్క మారు ప్రేమతో మమ్మల్ని ఆలింగనం చేసుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంవత్సర కాలం మా తండ్రి సుదీర్ఘమైన ప్రయాణంలో మా ప్రభువా మీరు మా తండ్రి ఇశ్రాయేలు సైన్యాలకు ముందు నడిచినట్టుగా మా తండ్రి ముందు నడిచి మా తండ్రి నీ జీవాహారాన్ని ఇచ్చి తృప్తిపరిచారు మా తండ్రి, నీ జీవజలంతో మా తండ్రి మమ్మల్ని నింపారు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా నీ కృపలో మరొక్క మారు మా తండ్రి ఇదిగో నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో మా తండ్రి మీరు దానంగా ఇచ్చినందుకే నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఈ కొత్త సంవత్సరంలో మా ప్రభువనైనా కూడా మా తండ్రి మేము నీ కొరకైనా మా తండ్రి బిడ్డలుగా మా తండ్రి నీ నామానికి వన్ని తెచ్చే బిడ్డలుగా నీ నామానికి మహిమ ఘనత తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి మా తండ్రి మేము నిశ్చయించుకునే విధంగా మా తండ్రి నీ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి క్రొత్త జీవితాలు మా తండ్రి మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మా తండ్రి మాంసపు గుండెను మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా ఇదిగా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా మమ్మల్ని కుటుంబాలుగా కట్టారు మా తండ్రి, మాకు ఇచ్చిన బిడ్డల విషయంలో మా తండ్రి మీరు చేసిన ప్రతి విజ్ఞాపన మీరు విన్నారు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ చిత్తాన్ని మా తండ్రి మాకు బయలుపరిచారు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బిడ్డలకు ఇచ్చిన చదువుల నిమిత్తం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చిన ప్రతి ఆధిక్యత కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గర్భఫలాల కోసం వెతుకుతూ ఉంటే మా తండ్రి మీరు వచ్చి మా తండ్రి ఇదిగో మమ్మల్ని దీవించినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి సాటి అయిన సహాయాల కోసం వెతుకుతుంటే మా తండ్రి నీ చిత్తాన్ని బయలుపరిచి మా తండ్రి కుటుంబాలుగా కట్టినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మేము అస్వస్థలో మా తండ్రి ఉండగా మా ప్రభువా మీరు వచ్చి మా తండ్రి మమ్మల్ని ఎత్తుకొని తలితాకు మేము లెమ్ము అనే రీతిగా మా తండ్రి మమ్మల్ని స్వస్థపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడని రీతిగా మా ప్రభువా ఇదిగో నిన్ను చూస్తూ మా తండ్రి నీ సిలువను చూస్తూ మా తండ్రి మా ప్రయాణాన్ని కొనసాగించడానికి మా తండ్రి నీ వచ్చేంత వరకు మా తండ్రి మేము కనిపెట్టడానికి మా ప్రభువా ఓపికనిచ్చినందుకు మా తండ్రి ధైర్యాన్ని ఇచ్చినందుకు భక్తినిచ్చినందుకు విశ్వాసాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ క్రొత్త సంవత్సరంలో మా ప్రభువా మమ్మల్ని మా తండ్రి నీ కొరకు ప్రతిష్ఠించుకునే బిడ్డలుగా మా తండ్రి మరొక మారు నీ ఆత్మతో నించండి, నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి, నీ వాక్యంతో మమ్మల్ని వెలిగించమని మా తండ్రి నీవే స్తుతి మహిమ ఘనత పొందమని తిరిగి ఉదయకాల సమయంలో మా గృహాలకు వెళ్తుండగా మా తండ్రి మీరు మాతో ఉండి మా ప్రభువా రేపటి ఉదయకాల ఆరాధనలో మమ్మల్ని తోడుకొని రమ్మని మా తండ్రి నీ యొక్క దీవెనలు మెండుగా మాకు దయచేసి పంపించమని నీ వాగ్దానాలు మా తండ్రి మా జీవితంలో నెరవేర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ తెలియచేస్తున్నాను
దేవుని యొక్క దీవెనలు ఈ నూతన సంవత్సరంలో మీపై మెండుగా ఉండాలని, దేవుడు మీతో నడవాలని, మీ చేయి పెట్టి నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే జూమ్లో ఉన్న మన విశ్వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ పాత సంవత్సరపు ధ్యానంలో మనల్ని హెచ్చరించిన మన కిషోర్ గారికి సంఘం అంతటి తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆ హెచ్చరికలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి సంఘం ఏ విధంగా దేవుని కోసం కనిపెట్టే పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలో, ఏ విధంగా మనం ఫలించాలో అనే విషయాన్ని ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకొని మీకు మనవి చేస్తున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో 19వ కీర్తనలో ఒక చరణం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో ఆ మొదటి వచనం ఏమంటుందంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చాలా సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయాయి. దేవునికి స్తోత్రాలు. మనం బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన యోగక్షేమాలు మన వెంట వచ్చాయి. దేవునికి స్తోత్రం. రిడీమర్ సంఘంగా మనమంతరం ఐక్యతతో, అభిమానంతో, ప్రేమతో, ఆప్యాయతో ఒకరినొకరు ఆదరించుకునే సంఘంగా మనం నిలబడ్డాం. దేవునికి స్తోత్రాలు. అయినా కూడా మన దృక్పథాలు చాలా భిన్నంగా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట మన దేశంలో, మన నరాల్లో జీర్ణించుకుపోయింది. దేవునికి స్తోత్రం. ఈ భిన్నత్వంలో ఏకత్వమే మన జీవితంలో క్రొత్త ఒరవడి సృష్టిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. మన వ్యక్తిగత దృక్పథాలను దేవుని యొక్క దృక్పథంతో, ఆయన యొక్క చిత్తంతో అనుసంధానం చేసుకుంటే మనం సజీవమైన సాక్ష్యాన్ని ఇవ్వగలిగే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా రూపాంతరం చెందుతాం. దేవునికి స్తోత్రాలు. ఒక్క మాట మీ ముందు ఉంచాలని నూతన సంవత్సరంలో నేను ఆశపడుతున్నాను. మన దేశంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతాన్ని గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంది. ఇటువంటి పర్వతాలను మనం మట్టి దెబ్బలుగా కాకుండా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను కనపరిచే శిఖరాలుగా మన జీవితంలో గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. మన చుట్టూ ఎన్నో పచ్చటి దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాలను మన ఇంటికి అవసరమైన కలపగా కాకుండా దేవుని యొక్క వనంగా గుర్తించి దేవుని మహిమపరచాలని నేను ఆశపడుతున్నాను. మన చుట్టూ ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. వాటిని మనకు అవసరమైన వనరులుగా కాకుండా మన సహాధ్యాయులుగా గుర్తించగలిగే ఆ దృక్పథం మనలో ఆరంభం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. మనం సంతరించుకున్న ఈ భూమండలాన్ని మనం నివసించే స్థలంగా కాకుండా తల్లిగా గుర్తించగలిగితే దేవుని యొక్క
మహిమను మరొకసారి మనం గుర్తు చేసుకోగలం. మన ఇరుగు పొరుగులను కేవలం వ్యక్తులుగా మాత్రమే కాకుండా వారంతా దేవుని యొక్క సృష్టి అని, మనతో సమానులని ఆ దృక్పథాన్ని అవరపరుచుకుంటే ఈ కీర్తనకారుడు అన్నట్టు మనం కూడా ఆకాశాలతో కలిసి, అంతరిక్షాలతో కలిసి, పగటితోనూ రాత్రితోనూ కలిసి దేవుణ్ణి స్తుతించే వీలు కలుగుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఈ క్రొత్త సంవత్సరంలో అటువంటి దృక్పథాన్ని మన సంఘం కొనసాగించాలని, మన జీవితాలు రూపాంతరం చెందాలని, దేవునికి ఇష్టమైన అర్పణలుగా మనం ఉండాలని, మన విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని పదిలిపరచుకోవాలన్న ఆశ, ఆ విధంగా దేవుని యొక్క కృప మనతో ఉండునుగాక. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ మరొక మారు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మనం 602వ కీర్తన కాకుండా 603వ కీర్తన, కొత్త ఏడు మొదలుపెట్టిన కీర్తన మనం పాడుకుంటూ ఉండగా లేచి నిలబడి మరి మన దగ్గర ఉన్న ఈ ప్రామిస్ కార్డ్స్ మీ దగ్గరికి బిడ్డలు తీసుకొస్తారు. మరి వాటిని మీరు క్రమంగా ఎటువంటి రణగణదని లేకుండా ఈ పాట పాడుతూ వాటిని స్వీకరిద్దాం. రేపు తిరిగి యథావిధిగా 10:30 గంటలకు మన ఆరాధన ఉంటుంది. క్రొత్త ఏడు మొదలు పెట్టెను,
నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నేను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. శక్తిని